సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. శిథిలమైన అంబేద్కర్ భవన్ స్థానంలో మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ప్రతిపాదన సిద్ధం చేయాలని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర అధికారులను ఆదేశించారు. గత పాలకుల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం మచిలీపట్నంలో అంబేద్కర్ భవన్ అని రాష్ట్ర మైన్స్ జియాలజీ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. జిల్లా కోర్టు సెంటర్లో శిథిలావస్థకు చేరిన అంబేద్కర్ భవన్ ని దళిత సంఘాల నాయకులతో కలిసి మంత్రి రవీంద్ర పరిశీలించారు. 2004లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో దళితుల కోసం అంబేద్కర్ భవన్ నిర్మాణాన్ని చేపట్టగా ఆ తర్వాత నిర్వహణ లోపానికి గురైందన్నారు. 2014లో అంబేద్కర్ భవనం మరమ్మతులకు పూనుకోగా ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం అంబేద్కర్ భవనాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో గత 5 ఏళ్లుగా మూతబడిందన్నారు. అంబేద్కర్ భవన్ పక్కనే కోట్ల రూపాయలతో వైసీపీ కార్యాలయ భవన నిర్మాణంపై పెట్టిన దృష్టి కొంతైనా అంబేద్కర్ భవనంపై చూపలేదని మాజీ మంత్రి పేర్ని నానిపై మంత్రి రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుత ప్రభుత్వం దళిత సంఘాలకు ఇచ్చిన మాట ప్రకారం త్వరలోని అంబేద్కర్ భవన్ స్థానంలో అధునాతన సౌకర్యాలతో మల్టీ పర్పస్ కమ్యూనిటీ హాల్ ను నిర్మిస్తామని కొల్లు రవీంద్ర తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు మీద అంబేద్కర్ భవన్ 2004 సంవత్సరంలో ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వంలో కడియం శ్రీహరి గారి చేతుల మీదుగా ఇక్కడ భవన నిర్మాణానికి ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. దాదాపు 25 సంవత్సరాలు మరి భవనం అవుతోంది నిర్మాణం చేసి. 2019లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు దీన్ని మళ్ళీ తిరిగి పునర్నిర్మాణం చేయాలి, దాదాపుగా మొత్తం డెలాబరేటెడ్ కండిషన్స్కి వచ్చేసింది, పడిపోయే పరిస్థితి వస్తూ ఉంది, నిరుపయోగంగా ఉందని చెప్పి భావించి, ఎందుకంటే 5 సంవత్సరాలు కూడా మేము చాలా కార్యక్రమాలు ఇక్కడ చేసాం, అందరికీ ఉపయోగపడే విధంగా ఉండాలనే ఉద్దేశంతో ఆ రోజున దాదాపు 5 కోట్ల పైన ఎస్టిమేట్ వేసి ఆ రోజున ప్రభుత్వం నుంచి కూడా దీనికి శాంక్షన్ చేయించడం జరిగింది. ఆ రోజు ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేసాం. 2019లో దురదృష్టం తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం మరి ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యేగా ఉండి మంత్రి అయినటువంటి పేర్ని నాని గారు అంబేద్కర్ భవన్ గురించి కనీసం 5 సంవత్సరాలు పట్టించుకోవాలి. జీవోని క్యాన్సిల్ చేశారు. ఇచ్చినటువంటి పాత జీవోను క్యాన్సిల్ చేయటం, శిలాఫలకాన్ని పగలగొడటం తప్ప చేసింది ఏమీ లేదు. మేము ఆ రోజు కూడా చెప్పాం, పాత జీవో ఉంది, దాని ప్రకారం మీరు ప్రభుత్వంలో ప్రయత్నం చేయండి, లేని పక్షంలో అది క్యాన్సిల్ చేసి కొత్త జీవో తీసుకొచ్చి ఇది పూర్తి స్థాయిలో, ఎందుకంటే కింద నుంచి మరి కింద బేస్మెంట్ కూడా దెబ్బతిని ఉంది, మొత్తం కూడా తీసి ఉపయోగపడే విధంగా దీంట్లో ఏమేమి చేయొచ్చు ఆ కార్యక్రమాలు చేసి, ఎందుకంటే దళిత సోదరులు కానీ పెద్ద ఎత్తున ఈ భవనాన్ని ఉపయోగించుకునే వాళ్ళ గతంలో అది చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే ఆ రోజున మరి బాలశౌరి గారు కూడా వైఎస్ఆర్ పార్టీలో ఉన్నారు, ఆయన పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు, వారు కూడా అంబేద్కర్ భవన్కి నేను కూడా దీనికి మరి ఎంపీ లాడ్స్ నుంచి కానీ లేదంటే సిఎస్ఆర్ ఫండ్స్ కానీ తీసుకొస్తాను. అలాగే బాబా ప్రసాద్ గారు జనసేన నాయకులు, అలాగే ఈ అంబేద్కర్ భవనం సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా ఈ రోజున అంబేద్కర్ భవనం ఏ పరిస్థితిలో ఉంది, ఎందుకు అలా అయిపోయిందనే విషయం మీద వచ్చారు. మంత్రి గారు మొత్తం చూసి దీన్ని అర్జెంటుగా మరి బాగు చేయడం కాకుండా పూర్తిగా తీసేసి సెల్లారి కింద పార్కింగ్ ప్లేస్ వేసి పైన 2-3 ఫ్లోర్లు వేసి అన్ని రకాలుగా అనుకూలంగా ఉండేటట్టుగా ఒక మీటింగ్ హాలు, అలాగే డైనింగ్ హాలు పైన ఇవన్నీ కూడా వస్తే బాగుంటుందనే ఆలోచన చెప్పారు. ఎందుకంటే ఓ పని చేసామంటే తరతరాలు చెప్పుకోవాలి. ఎందుకంటే మహనీయుడు, ఈ రోజున అందరం కూడా ఓటు హక్కు సంపాదించుకున్న మనుషులుగా గుర్తింపు వచ్చిందన్న అంబేద్కర్ గారి పుణ్యమే. అప్పటి వరకు మనకు ఓటు హక్కు లేదు, మనుషులుగా గుర్తింపు లేదు. అన్ని రకాలుగా చేసినటువంటి మహనీయుడికి ఇలాంటి కార్యక్రమాలు ముందుగా చేస్తే మన మచిలీపట్నానికి కూడా చాలా మంచి జరుగుద్ది. ఇంకా ఈ జరగబోయే కార్యక్రమాలన్నిటికీ కూడా మరి మంచి జరగాలని, ఆయన యొక్క నామం మంచిగా ఘనంగా అంబేద్కర్ భవనానికి జరగాలని జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీల యొక్క ఆశయం ఒకటే. మొన్న ఈయన కూడా చెప్పారు, ఎవరంటే ఎంపీ గారు కూడా దీని మీద మంచి పట్టుదలగా ఉన్నారు. ఇది ఘనంగా చేద్దామనే ఆలోచన ఉంది. త్వరగా ప్రారంభించి పూర్తిగా కొనసాగే వరకు లోన వంట సామాన్లు కూడా కొనేదాకా జరగాలని. గత 5 సంవత్సరాలుగా అంబేద్కర్ భవన్ని ఎప్పుడు ఇచ్చేస్తారని చెప్పి 5 సంవత్సరాల నుంచి చూస్తున్నాము. ఎట్టకేలకి పునాది పడింది. మన మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు వచ్చి అంబేద్కర్ భవన్ని విజిట్ చేయడం జరిగింది. ఆయన ఒకటే మాట ఇచ్చారు, కొత్తగా మళ్ళీ కట్టించి ఇస్తానని చెప్పడం మా ఎస్సీలకి ఎంతో ఆనందంగా అనిపించింది. ఒకసారి చూస్తే టీడీపీ గవర్నమెంట్లో 5,25,00,00,000 విడుదలైంది.
అయితే ఏమైందంటే తర్వాత ఎలక్షన్ కోడ్ రావడం వల్ల అది అక్కడితో ఆగిపోయింది. నెక్స్ట్ గవర్నమెంట్ పట్టించుకోకుండా ఎలా తయారు చేసిందంటే ఎందుకు పనికిరాని భవనం కింద. తర్వాత మన ఎంపీ గారు బాలశౌరి గారు 5 కోట్లు ఇచ్చి నేను చేయిస్తానన్నా కూడా అమ్మ పెట్టదు అడుగు తిననివ్వదు అన్నట్టుగా చేసేసి దీన్ని ఎక్కడ ఆయనకి పేరు వస్తుందో అని చెప్పి ఇక్కడున్న స్థానిక నాయకుడు దీన్ని డెవలప్ చేయకుండా ఈ పాపాన్ని మూటగట్టుకున్న మా పేర్ని నాని గారికి ఒకటే చెప్పదలుచుకున్నాము, మీ పాపాలు పండిపోయినాయి. మళ్ళీ అంబేద్కర్ భవన్ని మళ్ళీ మేము కొత్తగా కట్టించుకొని అందులో ఫంక్షన్లు చేసుకుంటామని మీకు గర్వం. ఎంతో 5 ఏళ్ళు నిర్లక్ష్యం చేయబడిన అంబేద్కర్ భవనాన్ని ఈరోజు మంత్రి కొల్లూరు రవీంద్ర గారు అట్లాగే బాలశౌరి గారి ఆదేశాల మేరకు ఆయన కూడా ఇది పట్టుదల ఎంతో కట్టాలని చెప్పి మొదటి నుంచి కూడా పట్టుదలతున్నారు. వీళ్ళిద్దరి సంకల్పం ఈ అంబేద్కర్ భవనాన్ని పునర్నిర్మాణం చేసి ప్రజలకి సౌకర్యార్థం అందరికీ కూడా అందుబాటులో ఉండేట్టు చేయాలని చెప్పి ప్రభుత్వ కార్యక్రమాలు కానీ పేదల కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ చేయాలని ఒక సంకల్పంతో నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఈరోజు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులు అందరూ కూడా ఎస్సీ నాయకులు, లీడర్స్ అందరూ కూడా వచ్చి పర్యవేక్షణ చేసి ఇక్కడ వాళ్ళు చేసిన నిర్లక్ష్యం 5 ఏళ్ళు కనీసం దీన్ని పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేయడం వల్ల ఒక బూత్ బంగ్లా లాగా తయారైపోయింది. రాష్ట్ర ప్రభుత్వం పేదల వైద్యం, ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పేర్కొన్నారు. మోపిదేవి మండలంలోని పెద్దకల్లపల్లిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, నియోజకవర్గ నాయకులు మండలి వెంకటరాములు పరిశీలించారు. 24 గంటల ఆసుపత్రిగా ప్రజలకు సేవలు అందిస్తున్న ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సౌకర్యాన్ని పరిశీలించారు. ప్రస్తుతం ఉన్నటువంటి వైద్యులు, సిబ్బంది పనితీరు కారణంగా ఆసుపత్రికి వచ్చే రోగుల సంఖ్య పెరిగిందని గ్రామస్తులు తెలిపారు. గతంలో 40 నుండి 50 ఉండే ఓపీ ప్రస్తుతం 100కు పైగా పెరిగిందని తెలిపారు. ఈ కేంద్రంలో 24 గంటల పాటు సేవలు అందిస్తున్న నేపథ్యంలో సిబ్బందిని నియమించాలని జనసేన పార్టీ నేత అరజా కిరణ్ కాంత్ ఎమ్మెల్యేకు వివరించారు. దీంతో ఈ కార్యక్రమంలో మండల పరిషత్ ఉపాధ్యక్షులు కడవకొల్లు సీతారామాంజనేయులు, నాయకులు గొర్రెపాటి నాగేశ్వరరావు, గోల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. వాలంటీర్ వ్యవస్థపై ప్రభుత్వం ఏ విధమైన నిర్ణయం ప్రకటించకపోవడంతో వాలంటీర్లు అయోమయంలో పడ్డారు. ఏపీలోని వాలంటీర్ వ్యవస్థపై ప్రభుత్వ ప్రకటన వెలువడకపోవడం వాలంటీర్లను అయోమయానికి గురి చేస్తోంది. గతంలో కంటే భిన్నంగా ఈసారి పెన్షన్లు పంపిణీ చేయనున్నామని ప్రభుత్వ రంగంలో ఉద్యోగులుగా గుర్తించబడ్డ సచివాలయ సిబ్బందితో జూలై 1న పెన్షన్లు అందిస్తామని ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి. అంతేకాదు వాలంటీర్ వ్యవస్థను తాము ఉపయోగించేదే లేదని ప్రభుత్వం తేల్చకపోవడం, రాజీనామా చేసిన వాలంటీర్లపై విధానపరమైన నిర్ణయం తీసుకుంటామని చెప్పడం వంటి వాటితో మరోసారి వాలంటీర్లను ప్రశ్నార్థకంలో పడేశారు. దీంతో వాలంటీర్లు ఆందోళనకు గురవుతున్నారు. వైసీపీ నాయకుల చర్యల కారణంగా ప్రస్తుతం వాలంటీర్ల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైందని కొందరు వాపోతున్నారు. టీడీపీ ప్రభుత్వం వాలంటీర్ల కష్టాలను గమనించి వారి గౌరవ వేతనాన్ని 10,000కు పెంచుతామని హామీ ఇచ్చిందని, ప్రస్తుతం రాజీనామా చేయకుండా అలాగే ఉన్న 1,00,000 మంది యువతకు నెలకు 10,000 చొప్పున ఏడాదికి 1,20,000 కోల్పోవాల్సి వస్తుందని వారంటున్నారు. మొత్తంగా 5 ఏళ్ల పాటు దాదాపు 6 లక్షలు తాము కోల్పోవాల్సి వచ్చిందని తాము రాజీనామా చేసిన వాలంటీర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజీనామా చేసిన వాలంటీర్ల విషయంలో ప్రభుత్వం స్పష్టమైన చర్యలు తీసుకుంటుందని అందరూ అనుకున్నారు. కానీ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం వెల్లడించలేదు. ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డ నేపథ్యంలో జూలై 1న పెన్షన్ల పంపిణీ చేయాల్సి ఉంది. ఈలోపు వాలంటీర్ల వ్యవహారం ఓ కొలికి వస్తుందని అందరూ ఆశించారు. ఇంటింటికి పెన్షన్ల పంపిణీ తిరిగి మొదలు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా భావించింది. పైగా ఒకేసారి 7,000 రూపాయలు ఇస్తున్నారు కాబట్టి ఓ భారీ కార్యక్రమంలో పెన్షన్లు పంపిణీ చేయాలనుకుంటున్నారు. దీంతో వాలంటీర్లతో అవసరం పడుతుందని అనుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలు వాలంటీర్లలో ఆందోళన కలిగిస్తున్నాయి. అసలు ఈ వ్యవస్థను కొనసాగిస్తారా లేక నిలిపివేస్తారా అని ప్రశ్నిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. వారి కష్టాలను అర్థం చేసుకుని సానుకూల నిర్ణయం తీసుకోవాలని ఆశిస్తున్నారు. హామీలు అమలు చేయకపోతే చమురు ట్యాంకర్లను అడ్డుకుంటామని భావదేవరపల్లి సర్పంచ్ మండలి ఉదయ భాస్కర్ ప్రకటించారు. నాగేలంక మండలం వక్కపట్లవారిపాలెంలో ఉన్న ఓఎన్జీసీ ప్లాంట్ వద్ద వక్కపట్లవారిపాలెం, నంగేగడ్డ, తుంగలవారిపాలెం, భావదేవరపల్లి, మర్రిపాలెం గ్రామాల పెద్దలు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఉదయ భాస్కర్ మాట్లాడారు. తమ గ్రామంలో మౌలిక సౌకర్యాలు కల్పిస్తామని, మొక్కలు పెంచుతామని, రహదారులు అభివృద్ధి చేస్తామని ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. లక్షల లీటర్ల చమురు భారీ వాహనాలతో తరలిస్తూ రోడ్డు ధ్వంసమవుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. గ్యాస్ గాలులు వదిలేయడంతో ఈ ప్రాంత ప్రజలకు వాయు కాలుష్యంతో లంగ్స్, లివర్, కిడ్నీకి సంబంధించిన ఆరోగ్య సమస్యలు వస్తున్నాయన్నారు. వక్కపట్లవారిపాలెం రింగ్ ద్వారా 2014 నుండి చమురు నిక్షేపాల తవ్వకం, తరలింపు చేస్తున్న ఓఎన్జీసీ సంస్థ కనీస వైద్య శిబిరాలు కూడా నిర్వహించడం లేదన్నారు. తమ హామీలు అమలు చేయకపోతే ఆందోళన చేపడతామని ప్రకటించారు. కృష్ణా జిల్లా నాగలంక మండలంలోనే ఓఎన్జీసీ గ్యాస్ దీని దగ్గర ఉన్నాం. ఈ సుమారుగా ఈ ఓఎన్జీసీ ఈ ప్లాటు 25 ఎకరాల దాకా ఉంది. 25 ఎకరాల్లో డెవలప్ చేయడం కోసం పాదరపల్లి ఏరియా నుంచి
మట్టి తోలకాలు కానీ తోలటం వల్ల పెద్ద పెద్ద 50 టన్నులు 60 టన్నులతో టిప్పర్లు 10 టైర్ టిప్పర్లు 12 టైర్ టిప్పర్లతో తోలి ఆ రోడ్డు అంతా పాడైపోయింది. వాళ్ళు ఉన్న పరిస్థితుల్లో వీళ్ళు ఏం చెబుతారంటే మేము బాదరపల్లి నుంచి ఒక్కటారపాలెం వరకే వేస్తాం ఈ ప్లాంట్ కాడి నుంచి అని చెప్పి ఓఎన్జీసీ దాని కాడి నుంచి అని చెబుతున్నారు. దీనివల్ల మరి ఆ రోడ్లు పోయింది, ఎవరి వల్ల పోయినాయి? ఈ సైట్లు లెవెల్ చేయడం కోసం వాళ్ళు బయట నుండి మట్టి తీసుకొస్తాం కానీ మట్టి పుసుకు తీసుకురావడం వల్ల పోయింది. 2 రైతులకి వీళ్ళు చేసేది ఏంటంటే ఇప్పుడు ఈ వేస్ట్ దాంతో వదిలేస్తున్నారు. ఈ డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేకపోవడం వలన భూమిలో ఉండాల్సిన పోషకాలు లేక దెబ్బతినిపోయి పొలాలంతా కవరెత్తిపోయి దిగుబడి రావట్లా. ఆ రకంగా రైతాంగం నష్టపోతున్నారు. వీళ్ళు ఏమంటారో రైతు మీరు ముందు సర్టిఫికేట్ అప్లికేషన్ పెట్టుకోండి, మీరు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ రిపోర్ట్ తెచ్చుకోండి అంటారు. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమంటారంటే మేము రిపోర్ట్ ఇచ్చేది ఏమందంటే దీంట్లో అని చెప్పి వాళ్ళు తప్పుకుంటారు. దీనివల్ల ఒకరి మీద ఒకరు పెట్టుకుని దాని విషయంలో రైతులకి అన్యాయం జరిగిపోతుంది. రైతుకి న్యాయం జరగాలంటే ఏంటంటే అసలు అది ఏం జరుగుతుంది ఏంటనేది ఒక అగ్రిమేషన్గా సీజన్లో స్టార్ట్ అవ్వగానే లేదా పంట కోసేటప్పుడు ఎంత పొలం నష్టం జరుగుతుంది అనేది వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుని వాళ్ళే వచ్చి చెక్ చేయించాలి. రైతులకు మేలు చేయాలని ఉద్దేశం ఉంటే రైతు వెళ్ళాలంటే ఏ రైతు ఎవరికి చేస్తాడు? ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తే ఉంటాడు ఆ రైతు దగ్గర రైతులు మాట్లాడితే అది లేదా ఒక అగ్రికల్చర్ అసిస్టెంట్ అంటాడా లేదా అగ్రికల్చర్ ఆఫీసర్ అంటాడా? అదేంటంటే తీసుకొచ్చి మన దానివల్ల ఎంతవరకు నష్టం జరిగింది అనేది వాళ్ళు ప్రాజెక్టుగా తీసుకుని ఒక కమిటీ మామూలు చేసి నష్టపరిహారం చెల్లిస్తే తప్ప రైతు న్యాయం జరగదు. ఇంకోటి ఏంటంటే ఈ డ్రైనేజ్ వ్యవస్థను కంపల్సరీగా బాగు చేయాలి. 2 మొక్కలు పెంచాలి. ఈ రకంగా చేయకపోతే 100 గ్రామాలన్నీ దెబ్బతింటాయి. గతంలో కూడా చేస్తామని చెప్పి వీళ్ళు పర్యావరణ పరిరక్షణ కోసం వాళ్ళు తీసుకునేటప్పుడు అనుమతుల కోసం గ్రామ సభలు చెప్పినప్పుడు ఓఎన్జీసీ దగ్గర ఉన్నాం. 2014లో ఇక్కడ డ్రిల్లింగ్ చేయడం ప్రారంభించారు. ఇప్పటికి కనీసం 10 years అవుతుంది. కానీ ఇక్కడ ఉన్న ప్రాజెక్టు వారు కానీ ఓఎన్జీసీ వారు కానీ ఇక్కడ ఉన్న చుట్టుపక్కల గ్రామాలకు కానీ లేకపోతే పొల్యూషన్ సంబంధించింది కానీ ఏమీ చేయలేదు. దీనికి అడాప్టెడ్ గ్రామాలుగా బావదారిపల్లి, వట్టపుడారిపాలెం, నంగేగడ్డ, మరిపాలెం, తొంగలవారిపాలెం, యాగ్నూరు ఉన్నాయి. వీళ్ళు మామూలు ప్రపోజల్ అడిగారు 5 years బ్యాక్. మీ గ్రామాల్లో ఏ మౌలిక సదుపాయాలు కావాలి అని చెప్పడం జరిగితే మేమందరం కూడా ఒక రిప్రజెంటేషన్ ప్రకారం ఇచ్చాం. కానీ వీళ్ళ ప్రాజెక్టు వారు ప్రతి సంవత్సరం కూడా గ్రామాల్లో హెల్త్ క్యాంపులు పెట్టాలని, గ్రీనరీ పెట్టాలని చెప్పేసి వీళ్ళ ప్రాజెక్టులో ఉన్నాయి. కానీ ఏది కూడా గ్రీనరీ కానీ హెల్త్ క్యాంపులు కానీ లేకపోతే ఇక్కడ మంచినీటి సౌకర్యం కానీ కల్పించిన దాఖలాలు లేవు. పక్కపొడవారిపాలెం దగ్గర RO ప్లాంట్ పెట్టారు కానీ అది పని చేయట్లేదు. కానీ ఇక్కడ ఉన్న ఇప్పుడు ఓఎన్జీసీ సౌర కేంద్రం కానీ ఇక్కడ ఇది మెగా గ్యాస్ వారు ఇక్కడ కొంతకాలం తీసుకెళ్ళడం జరిగింది. కానీ మధ్యలో మెగా గ్యాస్ వారు దాన్ని ఆపేయడం జరిగింది. ఉన్న గ్యాస్, భూమిలో ఉన్న గ్యాస్ని వాళ్ళు స్టోరేజ్ చేయడానికి వీలు పడుతుంది కాబట్టి ఆ గ్యాస్ని బయటకు వదిలేయడం జరుగుతుంది. మోపిదేవి శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కృష్ణా జిల్లా ఎన్నికల పరిశీలకులు ప్రవీణ్ చౌహాన్ మోహన్ దాస్ దర్శించుకున్నారు. మోపిదేవిలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని కృష్ణా జిల్లా ఎన్నికల పరిశీలకులు ప్రవీణ్ చౌహాన్ మోహన్ దాస్ దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన ప్రవీణ్ చౌహాన్ ఆలయ ఆవరణంలో గల నాగపుట్టలో పాలుపోసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం శ్రీ స్వామివారిని దర్శించుకునగా ఆలయ అర్చకులు వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ మర్యాదలతో సత్కరించి ప్రసాదాలు అందించారు. మంచి చేతివ్రాత విద్యార్థులకు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తూ ఉందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తెలియజేశారు. చేతివ్రాత శిక్షణ తరగతుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాల విద్యార్థులకు జిల్లా పరిషత్ సమావేశపు మందిరంలో సర్టిఫికెట్ల ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. జిల్లా కలెక్టర్ ఎస్పీ ప్రోత్సాహంతో విజయవాడకు చెందిన అమ్మఒడి హ్యాండ్ రైటింగ్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో మచిలీపట్నంలోని ఎస్వీ పబ్లిక్ స్కూల్లో 835 మంది విద్యార్థులు, పామూరులో ఉషోదయ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో 120 మంది 1 నుండి 10 తరగతుల విద్యార్థులకు మే నెలలో ఉచిత చేతివ్రాత శిక్షణ తరగతులు నిర్వహించగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన 150 మంది విద్యార్థులకు కలెక్టర్ సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. పాఠశాల విద్యా దశలోనే విద్యార్థులు మంచి చేతివ్రాతను అభివృద్ధి చేసుకోవాలని, తద్వారా మంచి మార్కులు పొందేందుకు బాటలు ఏర్పరచుకోవాలన్నారు. చేతివ్రాత వేగంగా రాయడంతో పాటు అర్థవంతంగా ఆకర్షణీయంగా ఉండాలని సూచించారు. కేవలం 15 రోజుల్లో మంచి చేతిరాతను అభివృద్ధి చేసుకున్నారని, ఇదే స్ఫూర్తితో ఇతర అంశాలు నేర్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి తాహిర సుల్తానా, అమ్మఒడి హ్యాండ్ రైటింగ్ ఇన్స్టిట్యూట్ నిపుణులు, బోర్డు చెందిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. అటామిక్ హ్యాబిట్స్ అని ఒక బుక్ ఉంది. అటామిక్ హ్యాబిట్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మీరందరూ మ్యాథమెటిక్స్ అంతా తెలిసే ఉంటుంది. ప్రతిరోజు ఇఫ్ యూ ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్ జస్ట్ బై 1%,
మీరు ఒక రోజుకి 1% పెరిగినా కూడా 1 ఇయర్ లోపు యూ విల్ బి 300% బెటర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. మీరు కావాలంటే జామెట్రిక్ ప్రోగ్రెషన్ క్యాల్కులేట్ చేయండి. అంటే మనము రోజు కొత్త గొప్ప ఇంప్రూవ్ అవుతూ పోవాలి. నేను ఈ రోజు ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనుకుంటాను. నేను ఈ రోజు ఇంగ్లీష్ నేర్చుకోలేనప్పుడు రోజుకి 1 వర్డ్, సెకండ్ డే 2 వర్డ్స్, తర్వాత 3 వర్డ్స్, 4 వర్డ్స్ ఇలా నేర్చుకుంటూ నేను వెళ్ళాను అనుకోండి, మీకే తెలియనట్టు 1 or 2 years లో మంచి ఇంగ్లీష్ వొకాబులరీ వచ్చేస్తుంది. అంటే మనం ఏదో ఒక రోజు కొద్ది రోజులు మనం ఎఫర్ట్స్ పెట్టేదాంతో పాటు కంటిన్యూస్ చేసేది కన్సిస్టెంట్ ఎఫర్ట్స్ ఏముంది, దట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. సో ఈ హ్యాండ్ రైటింగ్ ఎక్సర్సైజ్ నుంచి మీరందరూ మీకు ఒకటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వచ్చింది అనుకుంటాను. సెకండ్, ఫోకస్ ఎలా పెట్టాలి నేర్చుకున్నారు. సెకండ్, గైడెన్స్ ఎలా తీసుకోవాలి నేర్చుకున్నారు. ఇది హ్యాండ్ రైటింగ్ మాత్రమే పరిమితం చేయకుండా మీ ఇతర యాక్టివిటీస్ కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి అని కోరుకుంటున్నాను. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.